హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. కోకోనట్ కీర్ తయారు చేసుకోవడం ఇది మనకు ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే స్వీట్ అండి. దీన్ని మనం డెజర్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి పండగలప్పుడు ఈజీగా చేసుకోవాలనుకుంటే కనుక ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కీర్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ బియ్యం యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించండి. మనం బియ్యంను వేయించి యాడ్ చేయడం వల్ల కీర్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇలా వేయించుకున్న బియ్యాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లోకి మనం ముందుగానే తురుము పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని 1/2 కప్ యాడ్ చేసి వాటర్ లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇది పక్కన పెట్టుకొని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కొద్దిగా జీడిపప్పుని ఫ్రై చేయండి. ఇందులోకి మనం ఏ కప్పుతోటి అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్పులు పాలను యాడ్ చేసి పాలు బాగా పొంగు వస్తున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. ఇలా మనం కొబ్బరిని యాడ్ చేసిన వెంటనే మనకి కొబ్బరి అనేది అడుగు మాడుతుంది కాబట్టి మనం గరిటెతోటి ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నది పాలు కొబ్బరి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. మధ్య మధ్యలో మనం మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా సాఫ్రాన్ని యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడగా 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా మొత్తం కలిసేటట్టు ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి మనకి స్వీట్కి తగినట్టుగా ఇక్కడ 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకొని మనకి పంచదార కరిగేంత వరకు మరొకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. మనకి కీర్ అనేది ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి. ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని తురుముకున్నవి యాడ్ చేసుకొని గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాన్ని చల్లారిన తర్వాత మనము ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మనకి కీర్ అనేది చల్లారేసరికి చిక్కబడుతుంది కాబట్టి మనం తురుముకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.